ఓకే. ఒక కంపెనీ ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు దాని ప్రారంభం, దాని ఎదుగుదల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కాని ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉన్నట్లే కంపెనీలకు కూడా ఉంటుంది. మరి ఆ ముగింపు ఎలా ఉంటుంది? సింపుల్గా షట్టర్ మూసేస్తే సరిపోతుందా? అస్సలు కాదు. దీనికోసం ఒక పెద్ద లీగల్ ప్రాసెస్ ఉంది. దాన్నే మనం వైండింగ్ అప్ లేదా పరిసమాప్తి అంటాం. ఈరోజు ఈ విశ్లేషణలో ఒక కంపెనీ జీవితంలోని ఈ ఆఖరి అధ్యాయం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ టాపిక్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 పాయింట్లని ఫాలో అవుదాం. అసలు వైండింగ్ అప్ అంటే ఏంటి? దానిలో ఏ రకాలున్నాయి? ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? చివరికి కంపెనీ ఎలా కనుమరుగవుతుంది? ఇలా ప్రతిదీ ఆర్డర్లో చూద్దాం. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యేవారు ప్రతి పాయింట్ జాగ్రత్తగా గమనించండి. రైట్. ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ వైండింగ్ అప్ అంటే ఏంటి? దాని అసలైన అర్థమేంటో ఒకసారి చూద్దాం. చూసారుగా, వైండింగ్ అప్ అంటే సింపుల్గా వ్యాపారాన్ని మూసేయడం కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే కంపెనీ ఆస్తుల్ని అందరికీ, అంటే అప్పులిచ్చిన వాళ్లకి, షేర్ హోల్డర్స్కి న్యాయబద్ధంగా పంచడం. అంటే ఇదొక రెస్పాన్సిబుల్ ఎండింగ్ అన్నమాట. మరి ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు? 4 ముఖ్యమైన స్టెప్సుంటాయి. ఫస్ట్, కంపెనీకి ఉన్న ఆస్తులన్నిటినీ అమ్మేసి డబ్బుగా మారుస్తారు. తర్వాత ఆ వచ్చిన డబ్బుతో ఫస్ట్ ప్రయారిటీగా అప్పులన్నీ తీర్చేస్తారు. ఆ తర్వాత కూడా ఏమన్నా డబ్బు మిగిలితే దాన్ని షేర్ హోల్డర్లకు పంచుతారు. ఇక ఈ బాధ్యతలన్నీ పూర్తయ్యాకే కంపెనీని అధికారికంగా రద్దు చేస్తారు. సరే, మరి ఒక కంపెనీ ఈ చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఏ దారులున్నాయి? చట్టం ప్రకారం దీనికి 2 దారులున్నాయి. ఒకటి, ట్రిబ్యునల్ బలవంతంగా మూయించేది. రెండోది, కంపెనీయే స్వయంగా మూసుకోవాలని నిర్ణయించుకునేది. ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ట్రిబ్యునల్ ద్వారా జరిగేదాన్ని కంపల్సరీ వైండింగ్ అప్ అంటారు. అంటే కంపెనీ అప్పులు కట్టలేకపోయినా లేదా ఏదైనా ఫ్రాడ్ చేసినా కోర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. రెండోది వాలంటరీ వైండింగ్ అప్. అంటే కంపెనీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్లే స్వయంగా బిజినెస్ ఆపేయాలని తీసుకునే నిర్ణయం. సో ఒకటి బలవంతం, ఇంకొకటి ఇష్టమన్నమాట. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. అసలు కోర్టు, అదే ట్రిబ్యునల్, ఎందుకు ఒక కంపెనీని మూసేయమని ఆర్డర్ వేస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతుంది? ఒక కంపెనీని బలవంతంగా మూయించడమంటే అది చాలా పెద్ద విషయం కదా. మరి ట్రిబ్యునల్ అంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉండే కారణాలు కూడా అంతే సీరియస్గా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అన్నింటికన్నా కామన్ రీజన్ అప్పులు తీర్చలేని పరిస్థితి. అది కాకుండా దేశ భద్రతకు వ్యతిరేకంగా పనిచేసినా, బిజినెస్లో మోసాలు చేసినా, లేదా వరుసగా 5 ఏళ్లపాటు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయకపోయినా ఇలాంటి సీరియస్ కేసుల్లో ట్రిబ్యునల్ మూసివేతకు ఆర్డర్ వేస్తుంది. ట్రిబ్యునల్ ఆర్డర్ రాగానే ప్రాసెస్ ఫాస్ట్గా జరిగిపోతోంది. ఎవ్వరో ఒకరు పిటిషన్ వేయడంతో ఇది మొదలవుతోంది. తర్వాత ట్రిబ్యునల్ ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ఆ నిమిషం నుంచి కంపెనీ కంట్రోల్ మొత్తం ఆ లిక్విడేటర్ చేతికి వెళ్ళిపోతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్స్ అన్నీ పోతాయి. ఇక కంపెనీ బిజినెస్ కూడా ఆగిపోతుంది. ఓకే, ఇక రెండో దారికి వద్దాం. ఇది ఫస్ట్ దానికి పూర్తిగా ఆపోజిట్. ఇక్కడ అంత ప్లాన్ ప్రకారం కంట్రోల్డ్గా జరుగుతుంది. కంపెనీయే స్వయంగా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. అయితే వాలంటరీ వైండింగ్ అప్కి ఒకే ఒక చాలా స్ట్రిక్ట్ కండిషన్ ఉంది. అదే సాల్వెన్సీ. అంటే కంపెనీ తన దగ్గరున్న అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చగలదు అనే గ్యారంటీ ఉండాలి. ఎందుకంటే అప్పులిచ్చిన వాళ్లకి ఎలాంటి నష్టం రాకూడదు కదా. ఆ కెపాసిటీ లేకపోతే ఈ ఆప్షన్ వర్తించదు. మరి ఆ గ్యారంటీ ఏంటి? అదే ఈ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ. ఇదొక లీగల్ డాక్యుమెంట్ అన్నమాట. కంపెనీ డైరెక్టర్లు అంతా కలిసి మా కంపెనీకున్న అప్పులన్నీ మేం తీర్చగలం అని అఫీషియల్గా ప్రకటిస్తారు. ఈ డిక్లరేషన్ ఇస్తేనే వాలంటరీ వైండింగ్ అప్ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. ఇది అప్పులిచ్చిన వాళ్లకు ఒక రక్షణ కవచం లాంటిది. ఈ ప్రాసెస్ కూడా ఒక ఆర్డర్లో జరుగుతుంది. స్టెప్ 1, డైరెక్టర్లు సాల్వెన్సీ డిక్లరేషన్ ఇస్తారు. స్టెప్ 2, షేర్ హోల్డర్స్ ఒక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేస్తారు. స్టెప్ 3, ఈ విషయాన్ని పబ్లిక్గా అంటే పేపర్లలో, గెజెట్లో ప్రకటిస్తారు. స్టెప్ 4, ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారు. ఇక ఫైనల్గా లిక్విడేటర్ రాగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్స్ ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు దాకా మనం ప్రాసెస్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కథలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఒకరు లిక్విడేటర్, ఇంకొకరు కాంట్రిబ్యూటరీ.
వీళ్ళ రోల్స్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లిక్విడేటర్ అంటే ఎవరంటే ఈ మొత్తం వైండింగ్ అప్ ప్రాసెస్కి కెప్టెన్ లాంటి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కంపెనీకి సంబంధించిన వీలునామాన్ని అమలు చేసే ఎగ్జిక్యూటర్. కంపెనీ వ్యవహారాలన్నీ చట్టప్రకారం సక్రమంగా జరిగేలా చూసుకునే బాధ్యత వీరిదే. మరి లిక్విడేటర్ ఏం చేస్తారు? వాళ్ళ డ్యూటీస్ లిస్ట్ చూస్తే చాలా పెద్దదే ఉంటుంది. కంపెనీ ఆస్తులన్నీ తన కంట్రోల్లోకి తీసుకోవాలి, వాటిని అమ్మి డబ్బులు వసూలు చేయాలి, అప్పులిచ్చిన వాళ్లందర్నీ సెటిల్ చేయాలి, లీగల్ వ్యవహారాలు చూసుకోవాలి, ఫైనల్గా అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేయాలి. బేసిక్గా మొత్తం ప్రాసెస్ వాళ్లకనుసన్నలోనే జరుగుతుంది. కాంట్రిబ్యూటరీ ఈ పదం కొంచెం కొత్తగా అనిపించొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వీళ్లే షేర్ హోల్డర్స్. ముఖ్యంగా వాళ్లు కొన్న షేర్స్కి ఇంకా పూర్తి డబ్బులు కట్టని వాళ్ళు. ఉదాహరణకి ఒక షేర్ 100 రూపాయలు అనుకుందాం. షేర్ హోల్డర్ 70 రూపాయలే కట్టారు. వైండింగ్ అప్ టైంలో అవసరమైతే ఆ మిగిలిన 30 రూపాయలు కట్టమని కంపెనీ అడగొచ్చు. అలా కట్టాల్సిన వాళ్లనే కాంట్రిబ్యూటరీ అంటారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. లిమిటెడ్ కంపెనీలో షేర్ హోల్డర్ బాధ్యత వాళ్లు కట్టాల్సిన షేర్ డబ్బుల వరకే ఉంటుంది. అంతకు మించి ₹1 ఎక్కువ కట్టక్కర్లేదు. కానీ అన్లిమిటెడ్ కంపెనీలో అలా కాదు. కంపెనీ అప్పులు తీర్చడానికి అవసరమైతే వాళ్ల పర్సనల్ ఆస్తులు కూడా అమ్మాల్సి రావచ్చు. సరే, ఇక మనం ఈ కథలో క్లైమాక్స్కొచ్చేశాం. ఆస్తులన్నీ అమ్మేశారు, అప్పులన్నీ తీర్చేశారు. మరిప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుంది? ఇదిగోండి, ఇవి ఫైనల్ స్టెప్స్. లిక్విడేటర్ ఒక ఫైనల్ రిపోర్ట్ తయారుచేసి అందరితో ఒక లాస్ట్ మీటింగ్ పెడతారు. ఆ ఫైనల్ అకౌంట్స్ని కంపెనీల రిజిస్ట్రార్కి సబ్మిట్ చేస్తారు. ఆ పని అవ్వగానే రిజిస్ట్రార్ ఆ కంపెనీ పేరుని రికార్డు నుంచి తీసేస్తారు. ఆ క్షణంతో ఆ కంపెనీ చట్టపరంగా ఇక ఉనికిలో ఉండదు, శాశ్వతంగా మూసివేయబడుతుంది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వైండింగ్ అప్ అంటే ఏదో నాశనం కాదు, అదొక పద్ధతి ప్రకారం జరిగే ముగింపు. కంపెనీ జీవితాన్ని గౌరవంగా ముగిస్తూ దానికి సంబంధించిన ఆస్తుల్ని అందరికీ న్యాయం జరిగేలా చూసే ఒక బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఒక కంపెనీ పేరు రికార్డుల నుంచి మాయమైనా అది మార్కెట్లో దాన్ని నమ్ముకున్న ఉద్యోగుల జీవితాల్లో, దాని కస్టమర్ల మనసుల్లో వదిలివెళ్లిన ముద్ర అంత తొందరగా పోతుందా? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.